మదిమరువదేని రూపం పార్ట్ 6. ఇంటికి వెళ్ళిన గౌతమ్‌కి రమణి గారు, శారద గారు నిద్రపోవడం చూసి సైలెంట్‌గా తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక బెడ్ మీద వాలిపోతాడు. అలిసింది శరీరం కాదు, మనసు. ఎన్నో రోజులుగా ఇంద్రాణి గురించి ఆలోచించి వాళ్ళ అమ్మకి జరిగిన అవమానం ఆమె వల్లే అని పసి వయసులో గట్టిగా ఫిక్స్ అయిన గౌతమ్ మళ్ళీ తను వాళ్ళ లైఫ్‌లోకి వస్తే ఎలాంటి అనర్థం వస్తుందో అని ఆమెకి దూరంగా ఉండాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు. అనవసరంగా తనే ఆమెకి ఎదురెళ్ళి మరీ కనిపించాడేమో అని తనని తాను తిట్టుకున్నాడు. అదే సమయంలో ఇంద్రాణి కన్నీళ్లు గుర్తొచ్చి గుండెల్లో ఏదో బరువు మోస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఏం చేస్తుందిది అని మెసేజ్ చేయాలనుకుంటాడు కానీ వద్దు అని మెదడు హెచ్చరిస్తుంటే కాల్ చేసి మాట్లాడు అని మనసు పోరు పెడుతుంది. మనసుకి, మెదడుకి జరిగిన యుద్ధంలో మెదడే గెలిచి మనసుని ఓడించి గౌతమ్‌కి నిద్రలేని రాత్రిగా మిగులుస్తుంది. ఉదయం ఆఫీస్‌కి వెళ్ళిన గౌతమ్ ఇంద్రాణికి దూరంగా ఉండాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు. కానీ ఆమె అతనికి ఆ అవకాశం ఇవ్వకపోగా రోజుకి విరుద్ధంగా గౌతమ్ తన క్యాబిన్‌లోనే వర్క్ చేయాలని హుకుం జారీ చేస్తుంది. అది విన్న గౌతమ్‌కి చిర్రెత్తుకొచ్చి రిజైన్ లెటర్ రెడీ చేసి ఆమె క్యాబిన్‌కి వెళ్తాడు. ఎవరితోనో సీరియస్‌గా మాట్లాడుతున్న ఇంద్రాణిని చూసి డోర్‌లోనే ఆగిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయాక వెయిట్ చేసి లోపలికి వెళ్ళిన అతను కీబోర్డ్‌ని చిత్రహింసలు పెడుతున్నట్లు టైప్ చేస్తున్న ఆమె తీరుకి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేడమ్ అని పిలుస్తాడు. యస్ మిస్టర్ గౌతమ్, నేను రిజైన్ చేస్తున్నాను ఇదిగోండి అని లెటర్ ఆమె ముందు టేబుల్ మీద పెడతాడు. అప్పటికే హై రేంజ్ బీపీలో ఉన్న ఇంద్రాణి ఆ లెటర్‌ని చింపి గౌతమ్ మొహాన కొడుతుంది. రిజైన్ చేసే ఎంప్లాయివి 3 ఇయర్స్‌కి బాండ్ రాసే ముందు ఉండాలి బుద్ధి అని ఖంగుమంటుంది ఆమె గొంతు. ఆమె ఫేస్ మీద విసిరిన పేపర్స్‌ని చూస్తూ బాండ్ క్యాన్సిల్ చేసుకోండి అని పొగరుగా అంటాడు. 5,00,00,000 కట్టి బాండులు క్యాన్సిల్ చెయ్యి అని చెప్పేసి సిస్టమ్‌లో తలదూర్చేసింది. వాట్ 5,00,00,000 అని ఆవేశంగా అరుస్తున్న అతని ఫేస్ మీద ఎయిర్‌లో ఫ్లై అవుతూ వస్తాయి కొన్ని పేపర్స్. అవి ఏంటో చదివిన గౌతమ్ వెంటనే నీరుగారిపోతాడు. షబ్బా! ఇరుక్కుపోయానే అన్నది అతని ఎక్స్‌ప్రెషన్ అయితే 10 మినిట్స్‌లో నువ్వు నీ థింగ్స్ తీసుకొని నా క్యాబిన్‌కి రావాలి అనేది ఆమె శాసనం లాంటి మాట. విసుగ్గా ఆమెను చూసి తన ల్యాప్‌టాప్ తెచ్చుకొని ఆమె ముందు చైర్‌లో కూర్చుంటాడు. ఎంతసేపయినా ఇంద్రాణి కదలదు గానీ గౌతమ్ మాత్రం కాఫీకి 2 టైమ్స్ బయటికెళ్ళొస్తాడు. ఆమెను చూస్తున్న అతనికి ఇది మనిషా? రోబోటా? అని అనుకోకుండా ఉండలేకపోతాడు. లంచ్ టైంలో కూడా కదలని ఆమెను చూసి విసుగ్గా మేడం లంచ్ చెయ్యండి. నాకొద్దు మీరెళ్ళండి గౌతమ్. అబ్బో! ఇది రెస్పెక్ట్ కూడా ఇస్తుందా అనుకొని లంచ్ చేసి తన ప్లేస్‌లో కూర్చుంటాడు. ఈలోగా ప్యూన్ వచ్చి మేడం లంచ్ వడ్డించమంటారా? వద్దు నువ్వెళ్ళు. అతను వెళ్ళాక గౌతమ్‌కి కూడా చిరాకొస్తుంది. తినకుండా ఏమంత పనో దీనికి అనుకుని వెళ్ళి తన లంచ్ బాక్స్ ప్లేట్‌లో పెట్టుకొని తెచ్చి ఇంద్రాణి టేబుల్ మీద పెట్టి ఆమె వైపు నెడతాడు. నో నీడ్ గౌతమ్, ఐ హావ్ వర్క్. ఇప్పుడు నువ్వు తినకుండా పొడిచే పనేమీ లేదు. ముందు తిను. కళ్ళెత్తి అతన్ని ఒకసారి చూసి తన పనిలో మునిగిపోతుంది ఇంద్రాణి. దీనికి ఇలా కాదు అని ప్లేట్ తీసుకొని సిస్టమ్ వైపు ఉన్న ఫేస్‌ని తన వైపు తిప్పుకొని అన్నం తినిపించడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వస్తుంది ఆమె ఫేస్‌లో రియల్ స్మైల్. అతను తినిపిస్తుంటే ఇష్టంగా తింటున్న ఆమె లాస్ట్ ముద్ద పెడుతున్న అతని వేలుని కసక్కున కొరికేసి గౌతమ్‌ని టాప్ లేచిపోయేలా అరిపిస్తుంది. ఎందుకే కొరికావ్? నీ ఫింగర్స్ నా లిప్స్‌ని టచ్ చేసి డిస్టర్బ్ చేశాయి. అందుకే కొరికాను. గుర్రుగా ఆమెను చూసి హ్యాండ్ వాష్ చేసుకొనొచ్చి తన వర్క్ స్టార్ట్ చేస్తాడు.
గౌతమ్ ఏంటి? థ్యాంక్స్. దేనికో? నా లైఫ్‌లోకి మళ్ళీ వచ్చినందుకు. ఆమె మాటలకి అదిరి పడతాడు. ఏం మాట్లాడుతున్నావు? అదే నీకోసం మీ అమ్మ మ్యాచెస్ చూస్తున్నారంట కదా! నీ లైఫ్ పార్ట్నర్ అయ్యే ఛాన్స్ వచ్చింది కదా! అందుకే. నిన్నెవడు పెళ్లి చేసుకుంటున్నాడిప్పుడు? చేసుకుంటావు. నన్నే పెళ్లి చేసుకుంటావు. ఈ ఇంద్రాణి తలుచుకుంటే ఏదైనా చేయగలదు. నువ్వే నా మెడలో 3 ముళ్ళు వేసేలా చేసుకుంటాను. పగటి కలలు కనకు. నాకు కాబోయే పెళ్ళాం నీలాగా మగరాయుడు కాదు. అచ్చమైన తెలుగింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. మా అమ్మకి బెస్ట్ కోడల్నిస్తాను. నేను కూడా బెస్ట్ కోడల్ని అవుతాలే అని అలకగా అంటున్న ఆమెని, నువ్వు బెస్ట్ కోడలివి కాదు. బెస్ట్ బిజినెస్ ఉమన్‌వి అయ్యావు. కానీ నాతో పెళ్లి అనేది కలే. వదిలేస్తే నీకే మంచిదనేసి తన వర్క్‌లో బిజీ అయిపోయాడు. కన్నింగా నవ్వుకుంటూ తను కూడా వర్క్ స్టార్ట్ చేసింది ఇంద్రాణి. ఇంటికెళ్ళిన గౌతమ్‌కి హాల్‌లో కనిపిస్తున్న మీనాక్షిని చూసి షాక్ అవుతాడు. గౌతమ్ రా నాన్న. అనుమానంగానే శారద గారి పక్కన కూర్చున్న గౌతమ్ మీనాక్షి అక్కడ ఎందుకుందో అర్థం కాదు. తన చుట్టూ ఉన్న వాళ్ళెవరో కూడా తెలియక అదే విషయాన్ని తల్లిని అడుగుతాడు. నీకు సంబంధాలు చూస్తున్నామని మన రమణికి చెప్తే వాళ్ళ చెల్లెల అమ్మాయికి కూడా సంబంధాలు చూస్తున్నాం అని చెప్పారు. నీకు ఆ అమ్మాయి నచ్చితే ముహూర్తాలు పెట్టిద్దాం అన్నారు. ఆ మాటలే జరుగుతున్నాయి. అమ్మాయి నాకు చాలా నచ్చిందిరా. పైగా వాళ్ళింటికి, వీళ్ళింటికి అంటే రమణి గారికి కూడా ఆడపిల్లలు లేరు. ఒక్కటే ఆడపిల్ల. నువ్వు కూడా ఒకసారి చూడు. నేను మీ అమ్మాయితో పర్సనల్‌గా మాట్లాడాలమ్మా. అప్పుడే నేను ఏ విషయం చెప్తాను. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ గౌతమ్. వెళ్లి మా ఫ్లాట్‌లో మాట్లాడుకోండని కీస్ గౌతమ్‌కిచ్చి పంపిస్తారు రమణి గారు. మీనాక్షిని కూడా వెళ్ళమని చెప్పడంతో అప్పటి వరకు ఇష్టం లేకుండా పెళ్లి చూపులకొచ్చిన ఆమెకి పెళ్ళికొడుకు గౌతమ్ అని తెలియగానే కలల విహారంలో ఉన్న ఆమె ఈ లోకంలోకి వచ్చి సంతోషంగా గౌతమ్‌తో మాట్లాడడానికి వెళ్తుంది. గౌతమ్ మీనాక్షి వంక కోపంగా చూస్తూ ఆఫీస్‌లో నా వెంట పడ్డావు. ఇక్కడేమో పెళ్లి చూపులకు వచ్చావు. నీలాగా డబుల్ గేమ్స్ ఆడే పర్సన్స్ అంటే నాకు అసహ్యం. నీకు నాకు పెళ్లి జరగదు. ఇది చెప్పాలని పిలిచాను. అయ్యో గౌతమ్ నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి నార్మల్‌గా వచ్చాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది పెళ్లి చూపులని. మీ అమ్మగారి ముందు చెప్పడం ఇష్టం లేక ఇంటికి వెళ్లి నీ గురించి చెప్పాలని డిసైడ్ అయ్యాను. అంతేకానీ నిన్ను కాదు అని వేరే ఎవరిని పెళ్లి చేసుకోలేను అని సిన్సియర్‌గా అంటున్న ఆమె మాటలు అతడికి నమ్మేలా అనిపిస్తాయి. సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను పెట్టే కండిషన్‌కి ఒప్పుకోవాలి. లేకపోతే ఈ పెళ్లి చూపులు అనే ప్రాసెస్ ఇక్కడే ఆపేస్తాను. నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో చెప్పు గౌతమ్. ఆమెని ఎదురుగా కూర్చోమని సోఫా చూపించి, నేను ఈ పెళ్లి చేసుకున్నది మా అమ్మ కోసమే. తనకు అన్ని విషయాల్లో తోడుండే కోడల్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. అలాగే మ్యారేజ్ అయ్యాక జాబ్ చేయకూడదు అని చెప్పను. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే హ్యాపీగా చేసుకో. లాస్ట్ థింగ్ నిన్ను పెళ్లి అవ్వగానే నా భార్యగా యాక్సెప్ట్ చెయ్యను. నాకు నీ మీద నమ్మకం కుదిరాక మాత్రమే మన మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. వీటికి నువ్వు ఒప్పుకుంటేనే పెళ్లి గురించి ఆలోచించు. లేకపోతే ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపో. ఈ పెళ్లి మీ అమ్మగారి కోసం చేసుకుంటున్నావా? నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా? ఈ పెళ్లి మా అమ్మ కోసమైనా నువ్వు తనకి బానిసలా ఉండమని చెప్పలేదు. పర్ఫెక్ట్ కోడలుగా ఉండమని చెప్పాను. జాబ్ కూడా కంఫర్ట్ జోన్‌లోనే చేయమని చెప్పాను. బికాజ్ నాకు మా అమ్మ మాత్రమే ఇంపార్టెంట్. నువ్వు కూడా నాకు ఇంపార్టెంట్ అవ్వాలంటే
ఆఫ్టర్ మ్యారేజ్ నీ బిహేవియర్‌ని బట్టి డిసైడ్ అవుతాను. ఈ విషయం మా అమ్మకు తెలిస్తే నాతోనే కాదు, ఎవ్వరితో పెళ్లి కాకుండా చేయగలను అని బేస్ వాయిస్‌తో చెప్తాడు గౌతమ్. అర్థమైంది గౌతమ్. ఏ పిల్లలకైనా తల్లంటే ఇష్టమే. నేను కాదు అనను. మనం భార్యాభర్తలుగా ఉండకపోయినా మంచి స్నేహితులుగా ఉండొచ్చు కదా! నా హద్దులు నేను దాటను. నువ్వు ఏ రోజు భార్యగా దగ్గరకు తీసుకుంటావో ఆ రోజే మన లైఫ్ స్టార్ట్ చేద్దాం. నిన్ను ప్రేమించాను గౌతమ్. మీ అమ్మగారిని కూడా ప్రేమగానే చూసుకుంటాను. నన్ను నమ్మి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఆమె మాటలకి ఇంప్రెస్ అయిన గౌతమ్ సరే మన డెసిషన్ పేరెంట్స్‌తో చెప్పడానికి నీకెలాంటి ప్రాబ్లమ్ లేదుగా? లేదు గౌతమ్. ఇన్‌ఫాక్ట్ జాబ్ కూడా నాకవసరం లేదు. నువ్వు నన్ను ఆంటీని బాగా చూసుకుంటావనే నమ్మకం నాకుంది. పదండి వెళ్దామని సోఫా నుండి లేచి డోర్ వైపు నడిచింది. శారద గారు కొడుకు ఫేస్ వంక ఓకేనా అన్నట్టు చూస్తే ఇద్దరూ పెళ్ళికి పచ్చజెండా ఊపేయడంతో అప్పటికప్పుడు ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటారు పంతులు గారికి అధిక సంభావన సమర్పించి. గౌతమ్ మాత్రం మీనాక్షి తన కొలీగ్ అని అందరికీ క్లారిటీ ఇచ్చాక ఎంగేజ్‌మెంట్ లాంటివి ఏమొద్దు డైరెక్ట్‌గా మ్యారేజ్ ఫిక్స్ చేయండి అని చెప్పేసి తన డెసిషన్ చెప్పేస్తాడు. ఇంద్రానికి ఎక్కువ టైం ఇస్తే ఎక్కడ పెళ్లి చెడగొడుతుందో అన్నది గౌతమ్ భయం. శారద గారు రమణి వాళ్ళ అభిప్రాయం కోసం చూస్తే వాళ్ళు కూడా మాకేం ప్రాబ్లం లేదు డైరెక్ట్‌గా పెళ్లి చేసేద్దాం అని చెప్పేస్తారు. రమణి వాళ్ళు కట్నం గురించి మాట్లాడాలని చూసినా నాకు కావాల్సింది కూతురులా ఉండే కోడలు. రమణి కాసులు తెచ్చే కోడలు కాదు. పెళ్లి ఖర్చు మాదే. మీ ఇంటి పిల్లకి ఏమిచ్చుకుంటారో అది మీ ఇష్టం అని సున్నితంగా తిరస్కరిస్తారు. అలా కాదు శారద గారు. మా పిల్లకి మేము కూడా ఏదో ఒకటి చెయ్యకపోతే ఎలా? ఉన్నది ఒక్కటే ఆడపిల్ల అని చెల్లికైనా, నాకైనా అందుకే పెళ్లి ఖర్చులు పంచుకుందాం. మీరు కాదు అనకండి అని శారద గారిని ఇబ్బంది పెట్టకుండా ఒప్పిస్తారు. అందరూ మాట్లాడుకున్నాక ముందు షాపింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అవుతారు. గౌతమ్‌కి, మీనాక్షికి అదే విషయం చెప్పడంతో వాళ్ళు కూడా సరే అనక తప్పదు. గౌతమ్‌ది వాళ్ళ అమ్మ కోసం పడే తపన అయితే మీనాక్షిది 2 ఏళ్ల నుండి అతని చూపు తాకితే చాలు అని క్రష్ లాంటి లవ్. ఇప్పుడు అదే గౌతమ్ తన భర్త కాబోతున్నాడని తెలిసి మీనూ పాప ఆన్ క్లౌడ్స్, గౌతమ్ బాబు ఇన్ డైలమా. ఏం జరుగుతుందో చూద్దాం. తన గదిలో వర్క్ చేసుకుంటున్న ఇంద్రాణి ఫోన్‌కి ఒక వీడియో వస్తుంది. అది ఓపెన్ చేసి చూసిన ఆమె కళ్ళు చింత నిప్పుల్లా మారిపోతాయి. అవేంటి అంటే గౌతమ్, మీనాక్షి పక్కపక్కన నిలబడి ఉంటే పంతులు గారు లగ్న పత్రిక చదివి వినిపిస్తున్న టైంలో మీనాక్షి వాళ్ళ తమ్ముడు తీసిన వీడియో. ఓహ్! పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నావా మై గౌతమ్ బుద్ధ! నా నుండి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని కసిగా పిడికిలి బిగించింది. అయిపోయాడు మా వోడయిపోయాడు. రేపు ఆఫీస్‌కి అది నువ్వు వస్తారుగా టార్చర్ స్పెల్లింగ్ నేను రాయిస్తాను అనుకోని వర్క్ డిస్టర్బ్ చేసిన గౌతమ్‌కి కాల్ చేస్తుంది. మంచి నిద్రలో ఉన్న గౌతమ్ ఫోన్ సౌండ్‌కి డిస్టర్బ్ అయ్యి కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో మై డియర్ కింగ్ కంగ్రాచ్యులేషన్స్. ఆమె వాయిస్‌కి ఉలిక్కిపడి లేసి కూర్చుంటాడు గౌతమ్. ఏంటి నా కింగ్‌కి మాటలు రావట్లేదు. ఎందుకు ఫోన్ చేశావు? అదేంటి మై కింగ్ నీకు మ్యారేజ్ ఫిక్స్ అయితే నాకొక్క మాట చెప్పలేదు. షాక్‌గా నీకెలా తెలుసు? అని అడిగాడు గౌతమ్. నువ్వు నా కంటికి కనిపించాక నిన్ను ఆ మాత్రం మానిటర్ చేయకుండా ఉంటానా? నా కర్మ అన్నది గౌతమ్ ఫీలింగ్ అయితే దట్ ఈజ్ ఇంద్రాణి దేవి అనేది ఆమె డైలాగ్. నాకు పెళ్లి ఫిక్స్ అయితే నీకెందుకు చెప్పాలి? కాబోయే పెళ్ళానికి చెప్పకపోతే ఎలా గౌతమ్ బుద్ధ? ఎవరే కాబోయే పెళ్ళాం? నువ్వు నా బాస్‌వి. మీనాక్షి నాకు కాబోయే పెళ్ళాం. మైండ్ ఇట్. హా! నువ్వు అది ఎన్ని కథలు పడ్డా గౌతమ్ హస్బెండ్ ఆఫ్ ఇంద్రాణి దేవి. ఇది ఫిక్స్ అయిపో. నువ్వు అనుకోగానే అయిపోదు.
నిన్ను మాత్రం నేను పెళ్లి చేసుకోను. ఒకవేళ తాళి కట్టినా దాన్ని తెంచేస్తాను అని కోపంగా అంటున్న అతన్ని చిల్ మై కింగ్ గుస్సా కైకు. నువ్వు నా మెడలో తాళి కడతావు. మీ ఇంటి వన్ అండ్ ఓన్లీ కోడలినేమి. బాయ్ అని నవ్వుకుంటూ కాల్ కట్ చేసింది. ఫోన్ కట్ అయ్యాక గౌతమ్ కోపం పీక్స్‌కి వెళ్తుంది. ఏం చేయాలో తెలియక టెర్రస్ పైకి వెళ్లి తన కోపాన్ని వాల్ మీద చూపించడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడేం చేస్తున్నావు గౌతమ్ అన్న వాయిస్‌కి వెనక్కి తిరిగి చూసిన అతను ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి కనుబొమ్మలు ముడిపడతాయి. ఎవరొచ్చారో గెస్ చేయండబ్బా! స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కాస్త వీడియోకి వ్యూస్ రావట్లేదు. కొంచెం షేర్ చేయండబ్బా! థాంక్ యూ.